ఇప్పుడు మొత్తం ఐపీఓల సీజన్ నడుస్తుంది. మనం చాలా లాస్ట్ ఇయర్ చూసినాం, దాదాపు రోజుకు ఒక ఐపీఓ వచ్చింది. మరి ఈ ఇయర్ కూడా ఐపీఓలు అయితే చాలా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఈ 10 రోజుల్లోనే కొన్ని ఐపీఓలు కూడా మరి వచ్చినటువంటి నేపథ్యంలో చాలామంది ఎదురు చూస్తుండేటువంటి ఒక ఐపీఓ కూడా ఈ ఇయర్ రాబోతుంది అని మనకు న్యూస్ అయితే వస్తుంది. మరి రిలయన్స్కి సంబంధించి జియో చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే జియో ఉన్నటువంటి నెట్వర్క్ కావచ్చు, దానికి సంబంధించి మరి ఇప్పటివరకు అది ఐపీఓకి రాలే కాబట్టి ఇప్పుడు ఐపీఓకి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే దీనికి సంబంధించి మరి ప్రకటన కూడా వస్తుందట. 2.5% ఈక్విటీ వాటా విక్రయించేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా 40,500 కోట్ల రూపాయలు సమీకరించే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి సెబీకి 2 to 3 monthsలో డిఆర్హెచ్పి సమర్పిస్తారట. మరి జియో ప్లాట్ఫామ్స్ చెందినటువంటి రిలయన్స్ జియో ఇక తొలి పబ్లిక్ ఐపీఓకు సన్నాహాలు ప్రారంభించారట. మరి ఆల్రెడీ బ్యాంకులు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు అయినటువంటి కోటక్ మహీంద్రా, మోర్గాన్ స్టోన్లీతో పాటు ఆల్రెడీ వీళ్ళతో పాటు కలిసి కసరత్తులు కూడా చేస్తుందట. మరి 2.5% ఈక్విటీ వాటాను వీళ్ళు ఈ పబ్లిక్ ఆఫరింగ్లో విక్రయిస్తారట. మరి ఇక్కడ రిలయన్స్ జియో విలువ 18,000 కోట్లు, అంటే దాదాపు మన కరెన్సీలో చూస్తే 16.2 లక్షల కోట్లుగా వీళ్ళైతే అంచనా వేసారట. మరి 2.5% వాటా విక్రయిస్తే 40,500 కోట్లు మరి వీళ్ళు సమీకరించే అవకాశం ఉందట. మరి దేశీయ క్యాపిటల్ మార్కెట్ చరిత్రలోనే అతి పెద్ద ఐపీఓగా రిలయన్స్ జియో ఐపీఓ మరి ఖచ్చితంగా నిలిచేటువంటి అవకాశం ఉంది. ఐపీఓకి వస్తే, జియో ఐపీఓకి వస్తే మాత్రం ఇక పబ్లిక్ ఎగబడతారు మొత్తం. దాని సబ్స్క్రిప్షన్ కూడా బీభత్సంగా ఉండొచ్చు. మరి దీనికి సంబంధించి ఆల్రెడీ చర్చలు అయితే నడుస్తున్నాయంట. జస్ట్ ఒక 2 నుంచి 3 నెలల్లోనే దీనికి సంబంధించి మొత్తం ప్రకటన రావచ్చు అని చెప్తున్నారు. మరి ఇప్పటి వరకు హుండాయ్ మోటార్ ఐపీఓ 27,870 కోట్లు సేకరించిందంట. ఇదే అతి పెద్ద ఐపీఓ ఇప్పటి వరకు మన ఈ మార్కెట్ చరిత్రలో. ఇప్పుడు జియో దాన్ని మొత్తం బ్లాస్ట్ చేసే అవకాశం ఉంది. 40,000 కోట్ల రూపాయలు వీళ్ళు పబ్లిక్ ఆఫర్ ద్వారా సేకరించేటువంటి అవకాశం అయితే ఉందంట. జూన్లో ఈ ఐపీఓ రావచ్చు అని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి అతి త్వరలోని వివరాలు కూడా చెప్పేటువంటి అవకాశం ఉంది. మరి 2-3 నెలల్లో సెబీకి ఐపీఓ పత్రాలు ఇస్తారట. మరి 2026 జూన్ నాటికి జియో ఐపీఓ రావచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ ఇంతకుముందే ముఖేష్ అంబానీ ప్రకటించారు, మరి ఖచ్చితంగా మేము ఐపీఓకి వస్తామని. దానికి తగ్గట్టే ఈ జూన్లో ఈ జియో ఐపీఓ వచ్చే అవకాశం అయితే ఉందంట. మరి ఎవరైతే వీళ్ళు మరి పెట్టుబడులు పెట్టాలనుకుంటారో మరి వెయిట్ చేయండి. ఎందుకంటే జియో ఖచ్చితంగా మంచి ప్రాఫిట్లో ఉన్నటువంటి కంపెనీ కాబట్టి మరి ఐపీఓ కూడా చాలా మంచి స్పందన వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా అయితే జరుగుతున్నాయట.